జగిత్యాల పట్టణంలోని శ్రీ కోదండరామాలయం సన్నిధిలో సంక్రాంతి ముగ్గుల పోటీలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు జిల్లా దొలి జడిపి చైర్పర్సన్ వసంత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్రాంతి పండుగ తెలుగువారి ప్రత్యేక పండుగలో ఒకటని, సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటకాలు, పతంగులు గుర్తుకొస్తాయని అన్నారు. ఇది ప్రకృతిని, వ్యవసాయాన్ని, కుటుంబాన్ని, సాంప్రదాయాలను ఒకే చోట కలిపే పండుగని, 3 రోజుల పండుగ అందరికి సుఖం, సంతోషం, ఆరోగ్యం మరియు సౌభాగ్యం అందించాలని, ప్రజలందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని, శుభ భవిష్యత్తును అందించాలని మనసారా ఆకాంక్షిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కార్యక్రమంలో మహిళలు అనురాధ, ముప్పుల జలజ, రజిత, దీక్షిత, భారతి, రూప, సంధ్య, స్పందన, నాగరాణి, సరోజ, శైలజ, కవిత, సునీత, రాణి, మంజుల, అరుణ, లక్ష్మి, భార్గవి, కృష్ణవేణి, లావణ్య, శ్రీదేవి, శ్వేత, కళావతి, గాయత్రి, శిరీష, శ్రీమేధ తదితరులు పాల్గొన్నారు. అందరినీ పిలవడం జరిగింది. మహిళలందరూ వచ్చి ఈ పోటీలో పాల్గొని మీ ప్రతిభను చూపెట్టినందుకు మీకు చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మనం ఇంటి ముందు ముగ్గులు వేస్తే ఈ కలర్స్ నింపి గొబ్బెమ్మలు అవన్నీ పెడుతుంటే మనకు మహాలక్ష్మి రావాలి అని కోరుకుంటాము. మన మహిళలము వాళ్ళకి సంపద, సౌభాగ్యము కలగాలని సూచిస్తుంది అమ్మవారు. రైతు పంట ఇంటికి వచ్చే సమయంలో ఈ మకర సంక్రాంతి జరుపుకుంటాం మనము. అందులో కాబట్టి దానికి మనము అటు ప్రకృతికి కానీ ఇటు భూమికి కానీ మనము కృతజ్ఞతగా ఈ ముగ్గులు వేసి మనం మకర సంక్రాంతి జరుపుకుంటాం. కాబట్టి మనం ఈ ముగ్గులు వేయడంలో కూడా మనకు ఒక ఆరోగ్యకరమైన విషయం ఉంది. ఎందుకంటే మనం ముగ్గులు వేస్తుంటే మనం వంగి లేవడం, కూర్చోవడం అవుతుంది కాబట్టి అదొక వ్యాయామం అవుతున్నది మనకు. అదేవిధంగా మనకు ఈ మకర సంక్రాంతి పండుగ అనేది అందరికీ ముందుగా మకర సంక్రాంతి, భోగి, మకర సంక్రాంతి అండ్ కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ పిలవగానే అందరు వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు వచ్చిన మన తొలి మహిళ జడ్పీ చైర్మన్ గారు ఈరోజు మనకు గిఫ్టులు అందజేస్తారు. అందరికీ కృతజ్ఞత. మా కోదండ రామాలయం, కోదండ రాముడి మరి ముంగిట్లో మరి ముందర ఈరోజు మా ఆడబిడ్డలు, మా మహిళా తల్లులందరూ కూడా మరి సంక్రాంతి అంటేనే గొబ్బెమ్మలు, ముగ్గులు గుర్తుకొస్తూ ఉంటాయి, పతంగులు గుర్తుకొస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగా మరి ఇది పాత 9th వార్డు ఉండే, ఇప్పుడు 12th వార్డు. మరి దానిలో భాగంగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ధనుర్మాసం సందర్భంగా, అదేవిధంగా ఏ అకేషన్ ఉన్నా కూడా రాముని సన్నిధిలో రాముని ఆశీస్సుల కోసం ప్రతి ఒక్కరు కూడా మరి ఉదయాన్నే లేచి ఆ రాముని యొక్క నామం నిరంతరం కూడా జపిస్తూ అంత బాగా జరగాలని చెప్పేసి మరి అందరూ కూడా మొక్కుకుంటే మరి కోరుకున్న వెంటనే మరి ఒక కొంగు బంగారంగా కోరికలను తీర్చే మా కోదండ రాముడు, కోదండ రామాలయం మరి సన్నిధిలో ఈరోజు మా మహిళా తల్లులు ముగ్గులు వేయడం అంటే నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఆ రామునికి ముందర మరి ఆ భూదేవి, భూమాతకు వీరందరూ వేసినటువంటి ముగ్గులతోటి మరి ఆ అమ్మవారికి చాలా ఓపిక ఎవరికి ఉంటుంది అని అంటే భూదేవితోటి పోలుస్తారు. ఎవరైనా కూడా భూదేవికి ఉన్నంత ఓపిక ఉంది అని అంటారు. అటువంటి భూదేవికి ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న లేవగానే మరి ముగ్గులతోటి అలంకరణ పెట్టాలి అని అంటారు. అది కూడా ఇవాళ ఏమైందంటే ఎవరు బిజీ ఉంటే మరి ఎవరినో ఒకరిని తీసుకొచ్చి వాకిలి కూడా ముగ్గు పెట్టడం అంటే, కానీ ప్రతి ఇంటి యజమాని మాత్రమే ఆ భూదేవికి సేవ చేసుకొని ఆ ముగ్గు పెట్టినట్టయితే మరి ఆ భూదేవికి మనం ఇంత తొక్కుతూ ఉంటాం, నడుస్తూ ఉంటాం, ప్రతిదీ కూడా ఓర్చుకొని ఓర్పుగల తల్లికి పొద్దున్న లేసి ఆ కాస్త సేవనే మనం మరి నిజమైన పూజగా భావిస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ప్రతి ఇంటి ముందట ముగ్గు ఉంటే మరి ఇంటికి రావాల్సినటువంటి పిచాచులు కానీ ఎటువంటి శక్తి కూడా ఇంటికి రానియకుండా అక్కడే మన గడపకు బయటనే ఆగిపోయే విధంగా మరి ఆ ముగ్గుకు అంత పవర్ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇంకా సంక్రాంతి అనే వచ్చేసరికల్లా మరి కలర్లతోటి, చాలా రంగులతోటి మంచిగా మరి ఆవు పేడ, మరి అన్ని నవధాన్యాలు అవన్నిటితోటి కూడా గొబ్బెమ్మలతోటి, పిండి కూరతోటి చేస్తూ ఉంటారు. ఇవన్నిట్లో కూడా మరి శాస్త్రీయంగా ఎంతో గొప్ప సాంప్రదాయం ఇమిడి ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఈ ముగ్గులన్నీ కూడా ఆచార సాంప్రదాయాలను మర్చిపోకుండా ఆల్రెడీ
ఇల్లు కట్టిరంటే కలర్ తోటి ప్రింట్ వేస్తే అది ఒక ముగ్గు కాకుండా మన స్వహస్తాలతోటి భూదేవికి సేవ చేసుకోవడం, మన ఇంటికి అలంకరణ, అదేవిధంగా మనకు కూడా ఇంటిల్లిపాది బాగుండాలి అనే ఒక సంస్కృతి మరి అంతటి ముగ్గు లోపల దాగి ఉంది. కాబట్టి దాన్ని మర్చిపోకుండా మరి భవిష్యత్ తరాల్లో ఉన్నటువంటి మన పిల్లలు కూడా మరి చదువుకుంటారు, మరి 10 గంటల వరకు లేస్తలేరు, వాళ్ళే ముగ్గేస్తారు అనే రకంగా కాకుండా మనం కూడా మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు హాలిడేస్ వచ్చినప్పుడైనా కూడా మనం నేర్పించుకుంటూ ఉంటే వాళ్ళకు ఒక సంస్కారం, సంస్కృతి, సంప్రదాయం అనేది తెలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు పిండి వంటలు మరి సకినాలు, గారెల్లో కూడా చాలా ఆ యొక్క గొప్ప పురాణాల్లో ఏమని చెప్తారు అని అంటే, ఇవాళ నువ్వులు తిని 100 ఏళ్ళు బతుకు అని చెప్పేసి, కొబ్బరి తిని తీయగా తిని తీయగా మాట్లాడు, ఎప్పుడు ఇలాగే ఉండదు అని చెప్పేసి మనము ఆ రోజు టెంపుల్కి వెళ్ళి కూడా ఆ యొక్క నైవేద్యాన్ని భగవంతునికి సమర్పించి ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో ఎంజాయ్ కోసం కాకుండా ఇంత సంప్రదాయం, ఇంత శాస్త్రీయంగా ఇమిడి ఉంది కాబట్టి పురాణాలలో. కాబట్టి మనం అందరం కూడా మన ఆచార సంప్రదాయాలను, మన హిందూ సంస్కృతిని మనం మర్చిపోకుండా అటు దేవతలను పూజిస్తూ ఇటు మనం కూడా ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అందరం కూడా పొద్దున్నే ధనుర్మాసంలో పూజ చేస్తారని అంటే అదేదో శక్తి ఉండదు, ఖచ్చితంగా ఆ పొద్దున లేచి పూజ చేస్తేనే మన ఆరోగ్యం కూడా దానికి అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం పాటిస్తూ ఉన్నారు. మా మహిళా తల్లి రోజు గొప్పగా పూజ చేస్తూ ఉంటారు. మేము అక్కడ ఉంటే కూడా అందరి పాటలన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. మరి అంత గొప్పగా ఇలా కోదండ రామాలయం సన్నిధిలో వేసినటువంటి ముగ్గులు వేసినటువంటి మా ఆడబిడ్డలకు, తల్లులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మరి సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి మా జైత్యాల్ నియోజకవర్గ ప్రజలకు, మహిళలకు, సోదరులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రతి ఒక్క సబ్బండ వర్గాల ప్రజలందరికీ కూడా మరి ఇంటిల్లిపాది కూడా అందరికీ కూడా సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ ఇంట్లో కూడా అంత శుభం జరగాలి అని చెప్పేసి ఆ భగవంతుని ఆశీస్సులతోటి మీ ఇంటిల్లిపాది బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలే. ముగ్గు వేసిన ప్రతి ఒక్కరు కూడా గెలిచినట్టే. ముగ్గు వేయడం ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి కూడా మరి ఈ ముగ్గు వేసిన వాళ్ళకు మరి బహుమతులు ఇవ్వాలని చెప్పేసి మరి ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి కూడా పుట్టి పెరిగి ఇక్కడ నుంచే క్యాంపులో ఉన్నారు. మరి అనురాధ గారు మీకు వారికి తోచిన దాంట్లో ఇస్తూ ఉన్నారు. కాబట్టి వారు మీ అందరి ఆశీర్వాదం ఆ భగవంతునికి మీ అందరికి ఉండాలి, తనకు కూడా భగవంతుని ఆశీర్వాదంతో పాటు తనకు కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.